హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అప్డేట్స్ చెప్పేసుకుందామా. సో సాటర్డే ఎపిసోడ్లోని సంజన గారిని స్టేజ్ మీద తీసుకొస్తారు నాగార్జున గారు. సో ఎలిమినేట్ అయినందుకు కొంచెం ఆట పట్టేస్తారు, మాట్లాడతారు. నువ్వు నాటి అనుకున్నావు కనుక నాటి కాదు, అవి వేరేలా ప్రొజెక్ట్ అవుతుందేమో అన్నట్టు. ఒక్కసారి చేస్తే అందం, అన్నిసార్లు చేయకూడదు అన్నట్టు నాగార్జున గారు కూడా చెప్తారు. తర్వాత ఒక్కొక్కరి గురించి ఏమేమి చేంజ్ చేసుకోవాలని చెప్తారు. సంజన గారు అయితే చాలా బాగా చెప్పారు అందరి గురించి. సో ఏమంటారు, పర్టికులర్గా చెప్పాలి అంటే నేను అందరి గురించి కంట పర్టికులర్గా చెప్పాలి అని అంటే మాత్రం హరీష్ గారి గురించి కొంచెం చెప్పారు. అండ్ రాము గారి గురించి చెప్పారు. అసలు ఆ నెత్తి మీద పెట్టుకున్నాను, నువ్వు ఎలా చేసావు, అసలు రాము అని అయితే మార్చుకోవడానికి కూడా ఏమీ చెప్పను అన్నట్టు చెప్పారనమాట. అండ్ ఇమాన్యుయల్ గారికి ఫేవరెట్ కాబట్టి డెఫినెట్లీ ఆయనకి మార్చుకోవడానికి ఏం లేదు అని చెప్పారు. అండ్ చాలా బాగా మాట్లాడారు ఆవిడైతే. కానీ హరీష్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయనేమో ఒకలా వండి పెడుతున్నప్పుడు అన్నపూర్ణ దేలో వండి పెట్టమని చెప్తారు. కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి 4 days వరకు ఒకటే టీ షర్ట్ వేసుకుంటున్నారు, హైజెనిక్కే లేదు, ఎంత స్మెల్లీగా ఉంటుందో అన్నట్లు చెప్తారు. సో హరీష్ గారు అయితే ఆ మాటకి బాగా హర్ట్ అయినట్లు అనిపిస్తుంది. అండ్ ఆయన అంటారు, ఆయన పర్స్పెక్టివ్లో ఆయన చెప్పుకోవాలి అనుకుంటున్నప్పుడు, నేను ఎక్కడ 4 days వేసుకోలేదు సార్, నేను 2 to 3 days నాకు ఇంటి నుంచి బట్టలు రాక నేను వేసుకున్నాను. అండ్ నేను కుక్ చేసే ప్రతి నిమిషం హైజెనిక్ పాటించాను. ఒకవేళ నిజంగా అంత అన్హైజెనిక్గా ఉంటే డెఫినెట్లీ హౌస్ వాళ్ళు అందరూ కూడా వచ్చి చెప్తారు కదా, నేనైతే ఆ మాటనే యాక్సెప్ట్ చేయను అని అంటాడనమాట అతను. అండ్ తర్వాత సంజన గారికి ఇంకా ఇట్స్ టైమ్ టు గో అని చెప్పి బాయ్ అని చెప్తారు. ఆవిడ మెట్లకి వెళ్తున్నప్పుడు సంజన పిలిసరికి ఆవిడ ఒకసారి షాక్ అయ్యి వెనక్కి వస్తారనమాట. సో వెనక్కి వచ్చినప్పుడు చెప్తారు, బిగ్ బాస్ మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చేస్తే బ్యాటరీ పర్సంటేజ్ పెరుగుతుంది, అలా పెరిగినప్పుడు ఆ క్రమంలో మీరు ఇంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ ఇమాన్యుయల్ కెప్టెన్సీ త్యాగం చేయాలని చెప్తారు. సో ఆయన తీసేస్తారనమాట, కెప్టెన్సీ వదిలేస్తారు ఆయన. దాని తర్వాత ఎవరు, తనుజ గారు కాఫీ పౌడర్, ఆవిడ ఎన్నాళ్ళు హౌస్లో ఉంటే అన్నాళ్ళు ఆవిడ కాఫీ పౌడర్ ఇచ్చేయాలి, అసలు కాఫీ తాగకూడదని చెప్తారనమాట. ఆవిడ ఫస్ట్ కొంచెం అటు ఇటు అయినా సరే అని చెప్పి ఆవిడ త్యాగం చేస్తుంది. ఓకే నేను తాగను, నేను చెయ్యను అని చెప్పి ఆవిడ కూడా కాఫీ పౌడర్ ఇచ్చేస్తుంది. పాప ఆవిడ కొంత పౌడర్ దాచుకుంటారనమాట. దాచుకున్న పౌడర్ని కూడా అసలు అది ఒక్కటి ఉంది కదా, అది నేను చేసుకోవచ్చానంటే అది కూడా స్టోరీలో పెట్టేమని చెప్తారనమాట. సో క్యూట్ అనిపించింది. పాప ఆవిడ పర్మిషన్ అడిగి తాగుదాం అనుకున్నారు, కానీ ఈ లోపలే ఆ కాఫీ పౌడర్ని కూడా మొత్తానికి బాయ్ బాయ్ అని చెప్పినట్టే అనమాట. సో ఆఫ్టర్ దట్ అసలు ఇవన్నీ ఎలా అంటే నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఒక చీటీ బాక్స్ ఉంటుంది అనమాట, ఒక బౌల్లో. ఆ బౌల్లో ఒక్కొక్కటి ఆయన తీసి చెప్తూ ఉంటారు. అట్లాగే ఇమాన్యుయల్కి ఇదని, తనుజ ఇదని చెప్తారనమాట. సుమన్ శెట్టి గారికి కూడా హీ హ్యాస్ టు గివ్ అప్ ది స్మోక్, హౌ మెనీ డేస్ హీ స్టేస్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్తారు. కానీ సుమన్ శెట్టి గారు ఆలోచించుకొని నో సార్ నో అని చెప్పేస్తారు అనమాట. అతను సరే అని చెప్పేసి ఆపేస్తారు. సో ఇలా ఒక్కొక్కరు త్యాగాలు చేసినప్పుడు 25%, 15%, 25% అట్లా పెరుగుతూ వస్తుంది అనమాట. అయితే రీతు చౌదరి గారికి టాంబాయ్ హెయిర్ కట్ చేసుకోవాలని చెప్తారనమాట. ఈవెన్ ఐ వాజ్ లైక్ షాక్. ఆవిడ హెయిర్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు. ఫర్ హెయిర్ అది చాలా ఆవిడ ప్రత్యేక ఉండడానికి ఒక మెయిన్ రీజన్ ఆవిడ హెయిరే అనిపిస్తుంది. బట్ ఆవిడ కొంచెం డల్ అయ్యి ఆలోచిస్తారు, బట్ ఓకే అంటారు. ఆవిడ మళ్ళీ ఇంకా కట్ చేసేటప్పుడు కూడా సార్ దీనికి పర్సంటేజ్ పెరిగి వస్తారు కదా, మళ్ళీ పర్సంటేజ్ బ్యాటరీ పెరగక ఆవిడ వెళ్ళిపోతే నేను చేసిన హెయిర్ కట్ వేస్ట్ కదా అన్నట్లు ఆవిడ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. బట్ నాగార్జున గారు, రీతు ఇట్ ఈస్ యువర్ కాల్, నౌ యూ హ్యావ్ టు టేక్ ది కాల్ వెదర్ యూ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ అని అడుగుతారు. సో ఆవిడైతే మొత్తానికి హెయిర్ కట్ చేసుకుంటారు. ఇక్కడ వరకు టాంబాయ్ హెయిర్ కట్ లాగా చాలా బాధపడతారు అనమాట. అంతే కదా, ఎవరికైనా హెయిర్ అంత కట్ చేసి ఇవ్వాలి అని అంటే కష్టమే కదా. దట్ షీ హ్యాస్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ థిక్నెస్ టు అనమాట. బట్ స్టిల్ ఆఫ్టర్ కటింగ్ ఆల్సో షీ ఈజ్ లుకింగ్ క్యూట్. బట్ ఆవిడ కూడా కొంచెం ఏడుస్తారు ఆ బాధలోని. చెప్తారనమాట నాగార్జున, రీతు తెలుసా ఎంత క్యూట్గా ఉన్నావో, అందంగా ఉన్నావు అని చెప్తారు. అక్కడ రీతు గారు చాప్ చేశాక హెయిర్ 75%కి వస్తుంది. సో ఇంకొక 25% పెరగాలంటే ఇంకొకరు త్యాగం చేయాలి. సో ఆ ప్రాసెస్లో భరణి గారిని అడుగుతారు, సీక్రెట్ బాక్స్ని స్టోర్ రూమ్లో పెట్టేయాలి, ఆయన ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళ వరకు ఆ బాక్స్ని అలౌ చేయకూడదు అని. అయితే భరణి గారు ఆలోచించకుండా లేచి వెళ్ళి బాక్స్ పెట్టేస్తారు. ఆయన కొంచెం ఎమోషనల్ అవుతారు. బట్ సంజన గారు ఇంట్లోకి రావాలి అని అంటే ఇలా చేయాలి కాబట్టి ఆయన బాక్స్ పెట్టేస్తారు.
భరణి గారు చేస్తారు అని అనుకోలేదు నేను. బికాస్ బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా ఆయన చెప్తారు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఇది తీసుకెళ్తేనే వస్తాను లేకపోతే లేదు అని చెప్తారు. బట్ ఆయన అలా గివప్ చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ అని అనిపించింది నాకు కూడా. బట్ ఆయన వెళ్ళడానికి కూడా ఆయన ఓటేశారు, ఇప్పుడు రావడానికి కూడా ఆయన త్యాగం చేస్తున్నారు. సో క్యాలిక్యులేషన్స్ అనేవి అంచనాకి కూడా లేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో తర్వాత హరీష్ గారికి ఏమో ఆవిడ ఇంకా రావడం అనేది ఇష్టం లేదు అన్నట్టు ఫేస్లో కొట్టింది అనమాట. ఆయన కొంచెం సీరియస్గా అట్లా ఉన్నారు. సో మొత్తానికి ఆ బ్యాటరీ 100% ఛార్జ్ అయ్యింది. సో సంజనాని ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి పంపించారు. పంపించేటప్పుడు కూడా చెప్పారు, చూడు నీకోసం ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారో, సో ఇప్పుడు నువ్వైతే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నాగార్జున గారు కూడా చెప్తారు. లేదు సార్ ఇబ్బంది పెట్టను అని చెప్తారు అనమాట ఆవిడ. ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చాక వాళ్ళని అందరినీ పట్టుకొని షీ విల్ బి మోర్ ఎమోషనల్ అనమాట. ఇమాన్యుయల్ అయితే ఫుల్ హ్యాపీ. సో అట్లా వచ్చాక కూడా సార్ నేను ఇంకా నాటీగా ఉండడానికి ట్రై చేశాను, అలా కాదు సార్ నేను చెయ్యొచ్చా సార్ అంటే, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఒక పెద్ద బోర్డు వేస్తాను అని అంటారు. దట్స్ వెరీ ఫన్నీ. బట్ ఆవిడైతే ఇప్పటి నుంచి ఆపాలి, ఇంకా అట్లా కాదు, అది నాటీగా ప్రొజెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఆవిడకి రియలైజ్ అవ్వాలి. బట్ షీఈ్ ఎ గుడ్ ప్లేయర్ టు. ఆవిడ ఆడే విధానం కూడా బాగుంటుంది, కానీ ఆవిడ కొంచెం ఆ నాటీ థింగ్స్ ఆపితే ఇంకా బాగుండేది. తర్వాత ఇంకా కట్ చేస్తే లత్కోర్ వేషాలని చెప్పి హరీష్ గారి దగ్గరికి వస్తారనమాట. లత్కోర్ హరీష్ అంటే నీకు ఎలా ఉంటుంది అది ఇది అని అంటారు. అదైతే సార్ నార్మల్ పదంలో వాడాను సార్, బ్యాక్ బిచింగ్ అనేది ఎలాగో ఇది కూడా అలానే అని అంటే, అలా అవునా అలా అయినా వాడకూడదు కదా, అది కరెక్ట్ సందర్భం కాదు, నువ్వు ఎవరిని ఉద్దేశించి అన్నావో కూడా తెలుసు, అలా ఒక్కరిని ఉద్దేశిస్తూ టార్గెట్ చేస్తూ అనకూడదు కదా అని చెప్పి అంటారనమాట. ఆ డిస్కషన్లో క్లియర్గా ఆయన ఫేస్. సో అట్లా శ్రీజ గారిని అడుగుతారు, శ్రీజ అది కరెక్ట్ ఆ సందర్భం ఆయన యూజ్ చేసింది అని చెప్పి అంటారు. అది మీకేమనిపించింది అంటే, ఎస్ సార్ ఆయన చెప్పింది అయితే తప్పు, అబ్సల్యూట్లీ ఆయన ఒక ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడినట్లే అనిపించింది, అప్పటికీ మేము షాక్ అయ్యాము అని చెప్పి ఆవిడే చెప్తుంది. ప్రియా గారు కూడా అంటారు, అది ఎలాంటి సందర్భం అయినప్పటికీ సార్ ఆ పదం అయితే యూజ్ చేయకూడదు అని అంటారు. సో వీడియో కూడా ప్లే చేస్తారు, అప్పుడు ఆయన రియలైజ్ అవుతారు అది ఎట్లా పొట్రే అవుతుందో. నాగార్జున గారు కూడా అంటారనమాట, అలా అనకూడదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. అయితే ఈయన అంటారు, సరే సార్ పార్షియాలిటీ చూపిస్తుందని అంటాను, ఇలా చెప్తాను అని చెప్పేసి ఆయన కరెక్ట్ చేసుకుంటారు. బట్ ఆయన అంటారు, నాగార్జున గారు అంటారు, నువ్వు వీళ్ళ మనసులు గెలుచుకోవాలి, అప్పుడే నీతో అది బాండింగ్ బాగుంటుంది, నువ్వు స్టాండ్ తీసుకుంటున్నాని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు ఎవరైతే నీ కోసం తీసుకోవట్లేదు, బికాజ్ నువ్వు అట్లా ఉండట్లేదు, నువ్వు అలా ఉంటేనే కదా వాళ్ళు నీ కోసం కూడా స్టాండ్ తీసుకుంటారు అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. సార్ నేను వీళ్ళ మనసులు గెలుచుకోవడానికి కాదు సార్, నేను ఆడియన్స్ మనసులు గెలుచుకోవడానికి ఉన్నాను ఇక్కడ అంటే, ఆడియన్స్ని గెలుచుకున్న ఆడియన్స్ ఆర్ యూ షూర్ మీరు హరీష్ గారి మనసుని గెలుచుకున్నారా అంటే ఎవ్వరు కూడా స్పందించరు, నో అనే అంటారు. సో ఆయన చెప్తారు నాగార్జున గారు, నువ్వు ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళ మనసుని గెలుచుకో, అన్నీ బాగుంటాయి అని చెప్తారు. సో అక్కడితో హరీష్ గారిది టాపిక్ అవుతుంది. తర్వాత బ్రేక్ టైంలోని హరీష్ గారు సుమన్ గారు కూడా మాట్లాడుకుంటారు, నేను 2 డేసే కదా నేను వేసాను టీషర్ట్, అట్లా ఆవిడ చూసారా 4 days అని అలా ఎలా చెప్పారు, అది కరెక్ట్ కాదు కదా అని అంటారనమాట. సో అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. కానీ సారీ కళ్యాణ్ గారు చెప్తారు, కళ్యాణ్ నువ్వు అసలు కనిపించట్లేదు, కనిపించాలి, ఆడాలి, నువ్వు ఆడితే అక్కడ ఉంటావు, లేదా వీకెండ్ నా దగ్గర ఇక్కడ నించోవాల్సి వస్తుంది, చూసుకో అని చెప్పి నాగార్జున గారు కళ్యాణ్ గారికి కూడా చెప్తారనమాట. యా మంచి పని చేశారు అని చెప్పి, బికాజ్ ఆయనలో ఆడగలే ఆ కేపబిలిటీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆడట్లేదు. సో ఇంకా బాగా ఆడచ్చు ఆయన గేమ్స్ అని అనిపించింది. చూడాలి ఆయన ఈ వీక్ నుంచి ఎట్లా ఆడతారు అనేది చూడాలి. అండ్ వీకెండ్ సండే ఎపిసోడ్కి వచ్చేసరికి ఇట్లా తెలుసు కదా టీమ్ వస్తారనమాట మూవీ ప్రమోషన్కి. తర్వాత కిరణ్ అబ్బవరం గారు వస్తారు, లిప్సికా గారు సాంగ్ పాడతారు, దసరా స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో హారిక గారు లాస్ట్ సీజన్లో ఉన్న హారిక గారు ఏమో ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఆర్డర్ సేవ్ చేసినప్పుడు లాస్ట్లోని రీతు గారు ప్రియా గారు కళ్యాణ్ గారు మిగులుతారు అనమాట. సో ప్రియా ఎలిమినేట్ అవుతారు. సో షీ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బిగ్ బాస్. దిస్ ఈస్ ది అప్డేట్ వి గాట్. అండ్ నామినేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అన్నారు. ఏ విషయం తెలుసు డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ ఇట్ ఇన్ మై ఛానల్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.